మేడం ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ డైట్ అంటారు. అసలు ఇది ఎలా ఉంటుందంటారు? ప్లాంట్ బేస్డ్ డైట్స్ లో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ఇట్లాంటి టైప్స్ వెజిటేరియన్ డైటేనమ్మా యూజువల్ గా చెప్పేది. ఓకే. కాకపోతే ఈ ప్లాంట్ బేస్డ్ డైట్స్ లో ఇందులో ఎగ్స్ కూడా ముట్టుకోరు. హుహు. వెజిటేరియన్ డైట్స్ లో 3 రకాలు ఉంటాయి. ఒకటి వెజిటేరియన్, లాక్టో వెజిటేరియన్, ఓవో వెజిటేరియన్ అండ్ ఎగ్టేరియన్. ఓకే. 3, 4 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ వెజిటేరియన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే కొంతమంది డైరీ అవి కూడా స్టార్ట్ చేస్తారు. హుహు. వీగన్ దగ్గరకు వచ్చేసరికి అంటే వీళ్ళు యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవ్వరు. ఓకే. ఓన్లీ ప్లాంట్ బేస్డ్ డైట్స్ మీదనే డిపెండ్ అవుతారు. యూజువల్‌గా ఏంటి, యానిమల్ నుంచి వచ్చే ఏ ఒక్క సోర్స్ వీళ్ళు తీసుకోరు. ఓన్లీ సోయ్ మిల్క్ గానీ, హ్మ్. ఆల్మండ్ మిల్క్ గానీ, లేదా ఓట్ మిల్క్ గానీ, పీనట్ మిల్క్ కానీ ఇలాంటి వాటి నుంచే తీసుకుంటారన్నమాట. ఓకే. కోకోనట్ మిల్క్ అవచ్చు. ఓకే. ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ డైట్స్ లోనే వస్తాయి. హుహు. లాక్టో వెజిటేరియన్ ఏంటంటే వీటిలో కొంచెం డైరీ అవి కలుస్తాయి. కానీ నాన్ వెజ్ తినరు. కానీ నాన్ వెజ్ తినరు. ఓకే. ఎగ్‌టేరియన్ ఏంటంటే వీళ్ళు వెజిటబుల్స్‌తో పాటు ఎగ్ కూడా తీసుకుంటారు. సో, దీస్ ఆర్ హుహు. కాల్డ్ as ఎగ్‌టేరియన్. ఓకే. లాక్టో ఓవో వెజిటేరియన్ ఏంటంటే 2 తీసుకుంటారు. ఎగ్స్, వెజిటబుల్స్ అలాంగ్ విత్ థీస్ అన్నీ కలిపి తీసుకుంటారు. సో, హుహు. వీటిలో 3, 4 రకాలు ఉంటాయన్నమాట. సో, ఈ వీగన్ డైట్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటారు? వీగన్ డైట్ ప్లాన్స్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఎలాగో యానిమల్ బేస్డ్ దాని మీద డిపెండ్ అవ్వరు కాబట్టి ఓన్లీ ప్లాంట్ బేస్డ్ మీదే ఉంటాయి వాళ్ళ ఇదంతా. సో ఇనఫ్ ప్రోటీన్ వాళ్ళకి అందాలి అని అంటే ప్లాంట్ బేస్డ్ వాటి నుంచే తీసుకోవాలి. అంటే హుహు. ఆల్మండ్ మిల్క్ తో తయారు చేసుకున్న యోగట్ గానీ, పాలు గానీ ఇవన్నీ వాటి నుంచే తీసుకోవాలి. అంటే ఇన్ని ఆల్మండ్స్ తీసుకుంటే వాటన్నిటిని క్రష్ చేస్తే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ వస్తుంది. అవును. ఆ మిల్క్ తోనే వాళ్ళు తీసుకునే టీ గానీ, కాఫీ గానీ, లేదంటే ఓహ్! పెరుగు కానీ అవన్నీ తయారు చేసుకుంటారన్నమాట. ఆల్మండ్ మిల్క్‌తో. ఆల్మండ్ మిల్క్‌తో. ఓకే. కోకోనట్ మిల్క్ అయినా అంతే. ఓట్ హ్మ్. మిల్క్ అయినా సేమ్. హుహు. సో, అలాగా కొబ్బరి పాలు ఏవైతే ఉంటాయో కొబ్బరిని ఎప్పుడైతే మనం క్రష్ చేసి పాలు ఇలా తీస్తామో, ఆ ఫ్రెష్ మిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకుంటాం. హుహు. అలా. ఇప్పుడు ఇవి స్టోర్స్‌లో గూడా అవైలబుల్‌గా ఉంటున్నాయి. స్కిమ్ మిల్క్ లాగా దొరుకుతున్నాయన్నమాట. స్టోర్డ్‌లో ఓకే. ఆల్మండ్ మిల్క్, సోయ్ మిల్క్ ఇవన్నీ దొరుకుతాయి. మనకి హ్మ్. ఎప్పటినుంచో దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్స్‌లో. అవి గూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ టెట్రా ప్యాక్స్. మీరన్నట్టుగా ఇప్పుడు కి కీ వీగన్ డైట్స్ అన్నాం. ఇంకా వీళ్ళ డైట్స్ ఎలా ఉంటాయి? వెజిటేరియన్ డైట్. వెజిటేరియన్ డైట్స్ అంటే చాలా వరకు ఇవి నార్మల్ బ్యాలెన్స్‌డ్ మీల్స్ లాగే ఉంటాయమ్మా. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తాము. హోల్ గ్రెయిన్స్, హ్మ్. సీరియల్స్, పల్సెస్, లెగ్యూమ్స్ అన్నీ తీసుకుంటాము. బీన్స్, లెంటిల్స్ ఇవన్నీ. ఓకే. బీన్స్, లెంటిల్స్ అంటే మన రాజ్మా, చెనా ఇలాంటి వాటి నుంచి ఇనఫ్ ప్రోటీన్ హ్మ్. అందుతుంది. తర్వాత పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ అంటారా, పప్పు దినుసులు. మన కందిపప్పు గానీ, మూంగ్ దాల్ గానీ, పెసరపప్పు ఆర్ పెసలు గానీ, లేదంటే ఈ మన కందులంటారు, హ్మ్. శనగలు వీటన్నిటి నుంచి అంటే ఇనఫ్ ప్రోటీన్ అందుతుంది బాడీకి. ఓకే. అవి కాకుండా ఇంకా సోయా ఒకటి, టోఫు, పన్నీర్ ఇలాంటి డైరీ ప్రొడక్ట్స్ నుంచి ఏంటంటే ప్రోటీన్ కూడా అందుతుంది ఓకే. వాటి వల్ల. ఇంకా ఫైబర్ అంటారా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సాధ్యమైనంత వరకు మీ యొక్క ప్లేట్ ఏదైతే ఉంటుందో అది హాఫ్ ఆఫ్ ది ప్లేట్ సగం ప్రోటీన్ అయితే సగం ఫిల్ అవ్వాల్సి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తోనే. ఓకే. సో, వెజిటబుల్ కర్రీ ఒకటి తీసుకున్నా. ఒక మీల్ ప్లేట్ ఎలా అయితే ఉంటదో క్వార్టర్ పోర్షన్ ఆఫ్ రైస్ ఉండాలి. హాఫ్ పోర్షన్ దాల్ ఉండాలి. మిగతా హాఫ్ పోర్షన్ ఏదైతే ఉంటదో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ డైరీ ఉండాలి. ఓకే. అది. అలా ఒక బ్యాలెన్స్‌డ్ మీల్ అనేది చెప్తారన్నమాట. హ్మ్. ఆ బ్యాలెన్స్‌డ్ మీల్‌లో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దేని రూపంలో వస్తాయి? ఆకుకూరలు, కాయగూరలు అన్ని కాయగూరలు తీసుకోవచ్చమ్మా. హ్మ్. అన్ని రకాలు అంటే లైక్ బీట్రూట్స్ కానీ, క్యారెట్స్ కానీ, బీన్స్ కానీ, లేదంటే మన ఇదంటారు పొన్నగంటి కూర, ఆకుకూరలు. హ్మ్. చాలా ఆకుకూరలు. వరకు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. ఓకే. అసలు వారంలో కనీసం 3-4 టైమ్స్ ఆకుకూరలు ఉంటే మరీ మంచిది. అంటే విటమిన్ కే డెఫిషియన్సీస్ లాంటివి రాకుండా ఉంటాయి. ఓకే. ఐసైట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే. బ్లడ్ క్లాట్స్ లాంటివి ఏర్పడకుండా. ఐసైట్ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే చాలా చిన్న చిన్న పిల్లల నుంచి ఐసైట్ అనేది వస్తోంది. హ్మ్. అలాంటివి రాకుండా ఉండాలంటే ఇవి క్వైట్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. ఓకే. ఈ ప్లాంట్ బేస్డ్ డైట్స్‌లో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటాయంటారా? ప్లాంట్ బేస్డ్ డైట్స్‌లో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అంటే ఎవరైతే మొదటి నుంచి నాన్ వెజిటేరియన్ అయ్యుండి
సడన్ గా మానేసి వెజిటేరియన్ కంప్లీట్ గా టర్న్ అవుతారో వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇబ్బంది అవుతుంది. ఆ మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో చూసినట్టే సమంత గారు కంప్లీట్ గా ప్లాన్ బేస్డ్ గా మారిపోయారు అనమాట. ఓహో! సో షీ యూస్ టు హ్యావ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, బట్ ఒక ఇంటర్వ్యూలో చూసుకున్నట్టయితే షీ కంప్లీట్లీ చేంజ్ యాస్ ఎ ప్లాంట్ బేస్డ్ అనమాట. సో వాళ్ళతోటే తను ఒక కంపెనీతో టైఅప్ అయ్యి ఇంకా వాళ్ళతో పంపించిన పీనట్ రిలేటెడ్ అయిన పీనట్ కర్డ్ కానీ పీనట్ తో తయారు చేసే పీనట్ మిల్క్ ఇలాంటి వాటితో బాగా హెల్ప్ అవుతుంది అనమాట తనకి. అది దాని పేరు నాకు గుర్తులేదు, బట్ వాళ్ళతో టైఅప్ అయిన కాడి నుంచి తినకి చాలా వరకు బెనిఫిషియల్ అయింది అన్నట్టుగానే చెప్పింది అనమాట తన ఒక ఇంటర్వ్యూలో. అలాగా. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యాక్ట్రెస్ సదా గారు ఉన్నారు, తను అసలు ఎప్పటి నుంచో వీగనే అట. ఓకే. Being a Muslim also, she doesn't depend on animals. She has a quite love of animals అన్నమాట. యానిమల్స్ ని హర్ట్ చేయడం కానీ వాటిని హింసించడం తనకి నచ్చదు అన్నట్టుగా చెప్పారు. బట్ అలాంటి టైంలో ఏంటంటే పూర్తిగా 20 years పై నుంచి తను వీగనే అన్నమాట. వీగన్ గానే ఉంటుంది. తను యూజ్ చేసే ఏ ప్రోడక్ట్స్ కూడా యానిమల్స్ తో తయారు చేసి ఉండకూడదు. ఈవెన్ తను యూజ్ చేసే ఒక హ్యాండ్ బ్యాగ్ అయినా సరే ఆ లెదర్ యూజ్ చేయవద్దు అన్నట్టుగా చెప్తుందట. ఓకే. సో అలాగా. సో అలా చాలా వరకు సెలబ్రిటీస్ ఉన్నారు. మొన్న మధ్య కొన్ని సంవత్సరాల క్రితం రెజినా కెసెండ్రా కూడా పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయారు అనమాట. ఓకే. ఆ అమ్మాయికి మధ్యలో కొంచెం న్యూట్రిషనల్ ఇష్యూస్ వచ్చినాయట. కానీ ఆ ప్రోటీన్ ఇంటేక్ మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఆ అమ్మాయి పన్నీర్ అలాంటివి యాడ్ చేసుకుందంట. దిస్ వాస్ క్వైట్ ఇయర్స్ బ్యాక్. అంటే తను వీగన్ గా టర్న్ అవ్వలేదు, వెజిటేరియన్ గా టర్న్ అయింది. వెజిటేరియన్ అయ్యింది. షీఈ్ నాట్ ఎ వీగన్. సో అలా అమ్మాయి ఇదయింది అనమాట. సో ఇప్పుడు వీగన్ గా మొత్తానికి మొదటి నుంచి వీగన్ గా ఉంటే ఓకే, సడన్ గా వీగన్ గా డెఫినెట్ గా కష్టం అవుతుంది. అంటే ఉన్నట్టుండి మీ బాడీ వాటికి అలవాటు పడాలంటే కాస్త టైం పడుతుంది కదా. సో కొంచెం టైం పట్టేందుకు ఇనఫ్ టైం మీరు ఇవ్వగలగాలి. సో అందుకు కొంచెం న్యూట్రిషన్ ఇష్యూస్ లాంటివి జరగడం అవుతుంటాయి. ఇందాక మన కీటో డైట్ డిస్కస్ చేసుకున్నాం. కీటో డైట్ లో కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ మీల్ కాస్త కీటోడ్ గా మారిపోయిందో కంప్లీట్ గా మీరు కార్బ్స్ తగ్గించేశారు, ప్రోటీన్ తగ్గించేశారు. అలాంటప్పుడు అయితే శరీరం నీరసపడిపోతుంది. నీరసపడిపోయి ఆ బాడీకి ఇప్పుడు ఇనఫ్ గ్లూకోజ్ అందాలి అంటే ఫ్యాటే గ్లూకోజ్ రూపంలో మారి కీటోన్స్ అనేవి రిలీజ్ చేసి వాటిని మన బాడీకి అందిస్తుంది. కాబట్టి అలా కీటో డైట్ అనేది హెల్ప్ అవుతుంది. కానీ అలా మారడానికి కనీసం 3 to 4 days అయినా మినిమం టైం అయితే పడుతుంది అనమాట. అది అందుకు చెప్పాలన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళకి క్రేవింగ్స్ వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు అనమాట. కంట్రోల్ చేసుకునే హైలీ అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ.